క్రీడా వినోదంలో స్వామి తల్లి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్నారు మహర్షి. ఏమిటి? నేను కబురు పెట్టినా నా మాట లెక్క చేయక తన భార్యతో క్రీడా వినోదంలో మునిగి తేలుతున్నాడా? భూలోకంలో మీరు బండలుగా పడుండండి. హరి! ఏ పతి వ్యామోహంలో పడి నన్ను నీచంగా అవమానించావో ఆ పతి నుండి నీవు దూరమై నానా విధమైన కష్టాలు అనుభవింతువుగాక. ఇదే నా శాపం. దుష్ట కార్యం చేసింది కాక నా స్వామినే ఆక్షేపిస్తున్నావా మూర్ఖముని? నీ ప్రేమలో మైమరిచి ఈ హరి నన్ను గమనించక అవమానపరిచాడు కదూ. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ముని శాపం మరలింపలేనిది దేవి. చంద్రవర్మ మహారాజా, ధర్మపాలక, నీ జన్మ ధన్యమైనది. దైవాంశ సంభూతురాలైన ఈ శిశువు నీ అదృష్టవశాన నీకు కుమార్తెగా లభించింది. ఈ చిన్నారిని ప్రేమతో పెంచు, నీకు శుభం చేకూరుతుంది. మహారాణి, 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 ఈ అందాల బొమ్మను చూడు. మన అంతఃపురంలో అనంతకాంతులు నింపాలని వచ్చిన తేజోవంతమైన ఈ మహాలక్ష్మిని చూడు. ఎంత ముద్దుగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఈ శిశువుని ఎక్కడి నుంచి తెచ్చారు ప్రభు? ఈమె ఎవరి శిశువు? మనదే మహారాణి. ఈమె నేటి నుంచి మనకందిన సిరిమల్లె పువ్వు. మనదేనా? అవును మహారాణి, నిజంగా మనదే. ఈ బిడ్డ నేటి నుండి మన కుమార్తె. జన్మ జన్మాంతరాల పుణ్యఫలం వల్ల మనకు లభించిన దైవవర ప్రసాదిని. అవునవును, మన అదృష్టం ఎంత గొప్పది మహాప్రభు. ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు శశాంక? పాపాయి బాగుంది. ఈమె నాకేమవుతుంది తండ్రి? ఈనాటి నుండి ఈమె నీ చెల్లెలి బాబు. అమ్మా అమ్మా, నేను ఎత్తుకోనా? ఇప్పుడొద్దు, నువ్వు పెద్దయ్యాక ఎత్తుకుందుగాని, సరేనా? అతి త్వరలో ఎంతో వైభవంగా నామకరణ మహోత్సవం చేయాలి మనం. అవును. ఈ ముద్దుల తల్లికి ఒక ముద్దైన పేరుని పెట్టాలి. ఏం పేరు పెడదాం? మన అంతఃపురానికి సిరిలా వచ్చింది, శ్రీదేవి. శ్రీదేవి. శ్రీదేవి సొగసైన పేరు. శ్రీదేవి, 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 శ్రీదేవి. అవును, శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. అమ్మా, నేను ఇక్కడ. నన్ను పట్టుకో, పట్టుకో, పట్టుకో అమ్మా. అమ్మా, నేను ఇక్కడ. నన్ను పట్టుకో. ఆగు శ్రీదేవి. శ్రీదేవి, ఆగు శ్రీదేవి. ఆగు, ఆగు అంటుంటే. ఆగు శ్రీదేవి. శశాంక, అల్లరి చేయరాదు. శ్రీదేవి, భోజనం చేశావా? మహామంత్రి ప్రభు, మాకీ రోజు చాలా సంతోషంగా ఉంది. మహారాణి, మహారాణి,
ఏమిటి ప్రభు ఇంతటి ఆనందం ఉల్లాసం? అవును మాత, మన శ్రీదేవి అంతఃపురానికి వచ్చిన నాటి నుండి మన రాజ్యమంతా ఆనందం సంతోషం ఎటు చూసినా తాండవిస్తున్నాయి. అవును మహారాణి, ఆమె పేరుకు తగ్గట్టుగా మన ఈ సామ్రాజ్యం సుఖ సంతోషాలతో తొణికిసలాడుతుంది. మన రాజ్యంలోని ప్రజలంతా మన శ్రీదేవి యొక్క గుణగానం చేస్తున్నారు. అవును మాత, ఆనంద తాండవం చేస్తున్నారు. ఏయ్! ఏమిటో రాజకుమారి నేడు విహంగంలా హాయిగా ఎగురుతున్నారు. రెక్కలు విప్పారుగా, ఇష్టసకులమైన మనల్ని విడిచి ఎగిరిపోతారేమో. నువ్వు ఊరుకోవే. పాపం రాజకుమారిని ఎందుకలా ఉడికిస్తావు? పర్వానికొచ్చిన వయసు కదా, తుళ్ళిపడుతున్నారు. అది సహజమే కదా. అంటే ఇక మన రాకుమారికి తగిన వరుణ్ణి వెతకాలని అర్థమా? చాలు మీ ఉడికింతలు, ఊరుకోండి. నేను సంతోషంగా ఉన్నానంతే. కాదని ఎవరన్నారు? మా రాజకుమారి సంతోషమే మా సంతోషం. అవును కదూ? అవునవును. అన్నయ్య, శ్రీదేవి, నిన్ను ఎక్కడని వెతకాలమ్మా? ఏ అంతటి అవసరం ఏమొచ్చింది? వయస్సులో ఉన్న అందాల నా చెల్లెలు ఇలా ఒంటరిగా అంతఃపురం విడిచి విహారానికి వెళ్తే అన్నయ్యనైన నేను నిశ్చింతగా ఎలా ఉండగలను? ఒంటరిగానా? రాజకుమారా, నీ చెల్లెలకి తోడుగా నేన్లేమా? మేము రాకుమారి స్నేహితురాళ్ళమని రాజకుమారులు మర్చిపోయినట్టున్నారు. ఎంతగా మనం పక్కనున్నా అన్నగారికి చెల్లెల మీద ప్రేమ ఎక్కువ కదా, అందుకు. పుష్ప, నా ప్రేమ కన్నా నీ ప్రేమ తక్కువేం కాదు. అయితే మా తల్లిదండ్రుల ప్రేమ మనందరి ప్రేమ కన్నా ఎక్కువ. అది అపారం. అన్నయ్య, అది మాటల కందే విషయమా? మాతాపితరుల అపారమైన ప్రేమామృతాన్ని పొంది పెరిగాను నేను. అవునమ్మా, ఒక్క క్షణం కనుమరుగైనా వారు తల్లడిల్లిపోతారు. సదా నువ్వు వారి కళ్ళెదుటే ఉండాలని ఆశిస్తారు. నిన్ను చూడకపోతే వారు అన్నపానాలు సైతం మరచిపోతారు. నీకు తెలియని విషయమా ఇది? తెలుసన్నయ్యా. అయితే ఇప్పుడే వెళ్ళు. అమ్మా నాన్నలకు మనస్తాపం కలిగించవద్దు. వారు ఏమీ తినకుండా నీకోసమే చూస్తున్నారు. అన్నయ్య, నేనిప్పుడే వెళ్తాను. జలజ, రా. నేను సదా కుబేరుని ధనాగారంలోనే ఉంటానని మాట ఇచ్చి తప్పు చేశాను. తప్పు చేశాను. తప్పు చేశాను. ఇక్కడిలా ఎంతకాలం? ఏమిటి పరిష్కారం? ధనలక్ష్మి, ఎందుకీ చింత?
ఏం జరిగింది? ఏమి ఈ ద్వంద్వ మనస్థితి? నీ వర్తనమే అర్థం కావటం లేదు. ఆగు. లేదు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? నా స్వామి సన్నిధికి. ధనలక్ష్మి, ఇక్కడ ఏం కొరతయింది నీకు? ఈ అలకాపురిలో కుబేరుడు నిన్ను నిత్యం ఆరాధిస్తూ ధూప దీప నైవేద్య అష్టోపచారాలతో అత్యంత భక్తిపూర్వకంగా పూజిస్తున్నాడుగా. పద్మనిధి, శ్రీలక్ష్మి శ్రీదేవి అయి చంద్రవర్మ అంతఃపురంలో ఉన్నది. నేనేమో కుబేరునికి మాట ఇచ్చి అతని భాండారాల్లో చిక్కుకున్నాను. నేనెలాగైనా నా స్వామిని చేరుకోవాలి. పుట్టలు గుట్టలతో ఉన్న నట్టడివిలో ఏకాంతంగా వనవాసాన్ని అనుభవిస్తున్నా నా స్వామిని విడిచి ఈ ధనపతి వైభవోపచారాల్లో నన్నిలా మైమరిచి ఇక్కడే ఉండిపోమంటావా? ఇలాంటి పరిస్థితిలో పతిదేవుని విడిచి దూరం కావడానికి ఏ పత్ని మనసైనా ఎలా ఒప్పుకుంటుంది? నీ మాటల్ని మెచ్చుకోవాల్సిందే. అయితే పతికి పత్ని మీద అలాంటి భావం ఉండాల్సిందే కదా. నీ మాటల అర్థం? వెనుకటివన్నీ గుర్తు తెచ్చుకో. రామావతారంలో రాముని పత్ని సీతగా నీవెన్ని కష్టాలు అనుభవించావు. నారచీరలతో వనవాసం, అగ్ని పరీక్ష, ఒక అధముడి మాట విని గర్భిణిగా ఉన్న నిన్ను కరుణారహితుడై విడిచిపెట్టాడు నీ పతి. ఇక కృష్ణావతారంలో వేలాది భార్యలలో నిన్ను ఒకరిగా మార్చివేశాడు. ఒకవేళ ఈ జన్మలోనూ అదే జరిగితే నువ్వు సహించగలవా ధనలక్ష్మి? అవేం మాటలు? సూటిగా నీ ఉద్దేశమేమిటి? ఒక్కొక్క యుగంలో ఇలాంటి కష్టాలెన్నో అనుభవించినా ఇంకా నీవు వారి గురించి చింతించడం దేనికి? వారు అవతార పురుషులు. ఏ ఏ అవతారాల్లో ఏమేమి కార్యాలొనరించాలో అది వారికే తెలుసు. వారి ఆంతర్యం నీకర్థం కాదు. అది అంతయూ సరే. అయినా నీవు కుబేరునికి మాట ఇచ్చావు, గుర్తుందిగా. నీ మాట నిలబెట్టుకుంటావో లేదా వెడలిపోతావో నీవే నిర్ధారించుకో. బలిరా బలి, ఈ కలి ప్రతాపానికి ఎదురున్నదా? చూచితిరా ఆ విష్ణుమూర్తి సంసారాన్ని ఎలా చిన్నాభిన్నమునరించాను. ఆ ధనలక్ష్మి కుబేరునకు మాట ఇచ్చి బయటకు రాలేక అతని భాండారంలో బందీ అయిపోయింది. ఇక ఆ మహాలక్ష్మి పాపం చంద్రవర్మ అంతఃపురానికి చేరుకున్నది. ఇక ఆ నారాయణుడు తానెవరో తనకే తెలియక పుట్టల్లో నివసిస్తున్నాడు. ఆ ముగ్గురు కలిస్తే మాత్రం నారాయణుడు సర్వశక్తి సంపన్నుడవుతాడు. అతడు సర్వశక్తి సంపన్నుడైతే నాకు ఆపదలు సంభవిస్తాయి. ఈనాటి వరకు వారి కలయిక సాధ్యం కాలేదు. ఇక ముందు కూడా వారి కలయిక నిరోధించగలిగే శక్తి నాకుంది. అటులైనతో కలిదేవుడి లీలకి ఎన్నడూ ఎదురులేదు. లేదు, లేనే లేదు. ఈ కలికి అడ్డుపడేవారు ఎవరూ లేరు. ఇక ముందు ఎటులైనా నాదే ఆట, నాదే కీర్తి,
నాదే వైభవం. కలి మహాప్రభునికి జయం, కలి మహాప్రభునికి జయం, కలి మహాప్రభునికి జయం జయం, కలి మహాప్రభునికి జయం జయం, కలి మహాప్రభునికి జయం జయం, కలి మహాప్రభునికి జయం జయం. స్వామి నన్ను కాపాడండి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను స్వామి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. నీవు భూమియందు గల సప్తగిరిని చేరుకో. సూత్ర సమయానికి నేను వస్తాను. అలాగే స్వామి. సప్తగిరిలో వేచి ఉండమని నీకు చెప్పానుగా దేవి. నీవు లేక నేను మనజాలను. రాదేవి రా. ఏదైనా ప్రేమ పాసంలో చిక్కుకున్నారా రాకుమారి? కలలోగాంచిన ఆ సుందర రూపం నన్ను కదిలిస్తోంది. ప్రియా రమ్మంటూ నన్ను పిలుస్తోంది. నేను వెంటనే వెళ్ళాలి, నేను వెంటనే వెళ్ళాలి. నా ముద్దుల కుమార్తె, ప్రాణం కన్నా మిన్నయ్య అయిన శ్రీదేవి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? భగవంతుడా!